వచ్చాయి. ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంత్రుల పనితీరులు ఎలా ఉన్నాయి? ఈ 100 రోజుల పైచిలకు పాలన చూశారు, ఎలా? అది చాలా చండాలంగా ఉందండి, సరిగా లేదు. గత ప్రభుత్వంలో నవరత్నాలు చేసి అన్ని హామీ ఇచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచానని అంటున్నారు. కొత్తగా ఇప్పుడు సూపర్ 6 ఎలా ఉండదు? ఆ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, వాళ్ళు ఇచ్చే బుద్ధి కూడా లేదు వాళ్ళకి. అప్పుడు బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు డబుల్ అవుతుంది అంటున్నారు. మిగతా ఈ దాట వేసే చర్య కానీ ప్రభుత్వం వెళ్తుంది అంటారు. అది నిజం, దాటి వేస్తారు. ఏది ఇంప్లిమెంట్ చేసే అది వాళ్ళకు ఆ ఉద్దేశం లేదు, ఆ ఉద్దేశం లేదు. వాళ్ళు అంతా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి ఎక్కడో డెవలప్ చేయాలనుకుంటున్నారు తప్ప అందరికీ పంచుదాం, అందరికీ చూద్దాం అనేటువంటి ఆలోచన మాత్రం వారికి లేదండి. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో రెడ్ బుక్ పట్టుకుని తిరిగిన లోకేష్ గారు సైలెంట్ అయిపోయారు, అసలు ఎక్కడా కనిపించడం లేదండి. ఎక్కడ కనిపించడం లేదు, ఎక్కడ మాట్లాడటం లేదు. ఎక్కడ బయటకు వస్తే వాళ్ళ హామీల గురించి అడుగుతారేమో ప్రజలు అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారండి. చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఏదైతే లడ్డూ విషయంలో కమిటీ వేసిందో జగన్మోహన్ రెడ్డి గారికే పాజిటివ్ అంటున్నారు ప్రజలు, ప్రతిపక్షాలు, మాజీ మంత్రులు. ఎలా అనిపించింది? అది సగం పాజిటివ్ అండి. మళ్ళీ ఇద్దరిని స్టేట్ అడ్వైజర్ని వేసినప్పుడు వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వానికి బాగా తెలుసు. అది కరెక్ట్గా కాదు. అది సుప్రీంకోర్టు మాత్రం ఒక గైడ్లైన్స్ ఏమైనా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఈ రకంగా విచారణ చేయమనేసి బాగుండేది. చూసుకున్నట్లయితే ఎవరైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నారు, ఢిల్లీ వెళ్ళారు, విశాఖ ఉక్కు గురించి ఏమైనా మాట్లాడి సెటిల్ చేసుకుని వస్తారంట? ఏం మాత్రం లేదండి, ఆయన బాధ్యత తీసుకోడు వాటి గురించి. ఇక్కడ చూసుకుంటే మిత్రపక్షాలు, వామపక్షాలే పోటీలో ఉన్నాయి. అదేంటి ఏదైతే ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు, మిగతా ప్రభుత్వాలు ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం. వాళ్ళు మొదట తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేసేసి ఈరోజు వచ్చి ధర్నాలు అంటే ఎవరు అది ఒప్పుకుంటారు సారు? వారు స్వార్థం కొరకు, వారు రాజకీయాల కొరకు వాళ్ళు ముందుకు వస్తున్నారు తప్పితే మొదటి నుంచి వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు కాదు. అది గత ప్రభుత్వాలు మహిళల సంరక్షణ కోసం దిశ యాప్లు, దిశ పోలీసులు తీసుకొచ్చారు. ఈసారి కూడా అలా తీసుకొచ్చి సంరక్షణ కల్పించమని చెప్పి మాజీ మంత్రుల్లో ఉన్న లేడీ మంత్రులు ఎక్కువ శాతం అడుగుతున్నారు ఇప్పుడున్న హోంమంత్రి గారిని. ఎలా చూడాలి? అది అటు చాలా మంచిదండి. ఆ దిశ యాప్ ఉండాల్సిందే. ఈరోజు ఆడపిల్ల బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తుంది అనేటువంటి నమ్మకం లేకుండా అయిపోయిందనమాట. అది సార్ మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి 30 లక్షల రూపాయలు కట్టాలి, టెండర్లకు డబ్బులు రిటర్న్ రావంటున్నారు. ఈసారి ప్రభుత్వమే ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉంటుంది. గత ప్రభుత్వాల్లో ఒక ప్రక్రియ నడిచిందని వాళ్ళు అంటున్నారు. గత ప్రభుత్వం అండి ధనమంతా గవర్నమెంట్కి జమ అయిపోయింది. ఇప్పుడు మాత్రం అందరూ వాళ్ళు మాత్రమే పంచుకుంటా ఉన్నారు, కానీ ఇది మాత్రం యూజ్ లేకుండా అయిపోయింది అనమాట. రాజశేఖర రెడ్డి గారిని చూశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? నిజంగా పారదర్శకంగా పథకాలు ఎవరు అందించారు? ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, సచివాలయ వ్యవస్థ పెట్టాడు. ఆ మధ్య దళారులు లేకపోవటం వలన చాలా ఎవరి డబ్బులు వాళ్ళ చేతుల్లోనే పడిపోయినాయి. ₹1 కూడా కట్ అవ్వకుండా వారి అకౌంట్లో పడటం వలన ప్రజలందరికీ మేలు పొందిందండి. చూసుకున్నట్లయితే ఇంకొక 6 నెలల మట్టుకే ప్రభుత్వాలు ఉంటాయి. 6 నెలల్లో వీళ్ళు చేసే హామీలు ఎంతవరకు సమంజసంగా ఉంటాయో తర్వాత వ్యతిరేకతే చూడాలి ప్రజల నుంచి అని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. అది నిజమేనండి. ఇంకా 3 నెలలు చూస్తారు, ఎంతకాలం సహిస్తారండి? భరించే పరిస్థితి కూడా లేదు. అన్ని రోడ్లు విపరీతంగా పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ. కనుక తిరుగుబాటు మాత్రం వస్తుందని మాత్రం. పథకాలు ఏమీ ఇస్తామంటాండ్రు అంతే, ఇంకేం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 100 రోజులు పైచీలకు అవుతుంది, ఎలా ఉంది? పాలన బాగానే ఉంది, కానీ ఇంతవరకు ఏది పథకాలు చూపించట్లేదు. జనవరి నుంచి అమలు చేస్తామంటున్నారు, ఎలా ఉంటుంది? రేపు దీపావళి నుండి అమలు చేస్తాను అంటాడు. ఏం చేస్తాడో చూడాలి. గ్యాస్ బండ్లు ఇస్తామంటున్నారు, ఎలా? ఇస్తాడంట. అమ్మగారు చూసుకున్నట్లయితే 6 పథకాలు ఏవైతే చెప్పారో అమల్లో తీసుకొస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? మరి తీసుకొస్తాను అంటే ఇంతవరకు తేలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఈ ప్రభుత్వంలో ఈయన ఎవరు? చేశాడు బాగానే, కానీ మరి ఎవరు ఇచ్చేయలేదు. మరి చూసుకున్నట్లయితే అప్పుడు ఆ పథకాలు అందినాయి నవరత్నాల్లో. అప్పుడు అందాయి 18,000 అలా వేసాడు. ఆయన బాగానే చేశాడు. 45 సంవత్సరాల మహిళలకి ఇచ్చాడు. అప్పుడున్న పథకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? అప్పుడు బాగా నాడి పరిపాలన బాగానే ఉంది. ఈయన ఇంకేం లేదు, చేయలేదు. చేస్తాను అంటే ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటే దానికంటే ఎక్కువ అవుతుంది అంటున్నారు. మరి ఒక పక్క అమరావతి, పోలవరాలు కూడా ఉన్నాయి. ఎక్కువ అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఈ వరదలు ఒకటి వచ్చాయి కదా, ఈ జనాలకల్లా సర్దుకొని వచ్చేప్పటికి ఆయనకి ఇదే కదా. ఇంట్లో ఒకవేళ మందులు తాగే వాళ్ళు ఉంటే తక్కువకే ఇస్తామంటున్నారు నాణ్యమైన మందు. ఎలా చూసుకున్నట్లయితే ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ కూడా బాగానే చేస్తాడు. ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఉన్నది, ఏం చేయట్లేదుగా.
చేస్తే తెలుస్తుంది ఏదైనా. సో మీరు చూసుకున్నట్లయితే ఆడవారికి సంక్షేమం కోసం ఇంకేమైనా పథకాలు ఇస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది కానీ ఇంక చేయలేదుగా. చేసి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎన్నాళ్ళు అయిపోయింది, ఏది చూపించట్లేదుగా. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని చూసారు, ఎలా అనిపించింది? ఇప్పుడు చంద్రబాబు రెడ్డి ఇంకా బాగా చేశాడు. ఏంటి పారదర్శకంగా ఉందా? ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది. అభివృద్ధి పథకంలో చాలా బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు నవరత్నాలు చూశారు, ఇప్పుడు సూపర్ 6 అంటున్నారు. ఎలా ఉంది సార్ అమలు వైపు? ఇంకా ఎంత టైం పట్టచ్చు? ఈ నవరత్నాలు సూపర్ 6లు ఇవన్నీ వేస్ట్ అండి. రాష్ట్రం కోసం ఏం చేస్తామో అది కావాలి మనకు, అంతేగాని ఇవన్నీ తీసుకుంటాడు, ఉన్నవాడే తీసుకున్నాడు, ఉన్న వాళ్ళకే బాగా ఇస్తున్నాడు, కానీ లేని వాళ్ళు ఎలా ఏడుస్తూనే ఉన్నాడు. దాని గురించి కానీ ఏం చేయాలంటే వీళ్ళకి అసలు ఎలా చేస్తున్నారు ఏంటనేది, మన ఉద్యోగస్తులు ఉన్నారే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంతోషాలు ఉపయోగిస్తున్నారు. చాలామంది పేదవాడేవుడు ఉన్నవాడేవుడు అనేది వాళ్ళకి తెలియదు అసలు. అలా నడుస్తుంది. అందుకనైతే ఒక పక్క ఏదైతే విశాఖ ఉక్కు పోరాటం జరుగుతుంది, కమిటీలన్నీ కూడా కొద్దిగా జీవో ఇచ్చి పర్మనెంట్ చేయమంటున్నారు, ఎలా చూడాలి? నేను రైల్వేలో పనిచేశానండి, రైల్వే ఎంప్లాయీని. మన భారతదేశ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు మనసున్నవాడే పనిచేస్తాడు, మనసు లేనివాడు పోతే పోయిన మనకి జీతం నాకు వస్తుంది అంటున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాగ. అందుకనే మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఇచ్చేస్తున్నారు. ఇది చాలా గమనించాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగస్తులు నా స్వచ్ఛంగా నేను పని చేయాలి, నా జీతం ప్రకారం నేను పని చేయాలనే ఉద్దేశం అతనిలో వస్తే ఇవన్నీ ఉండవు. అది గత ప్రభుత్వాల్లో కూడా పథకాలు చూశారు, ఈసారి పథకాలకు బాగా అత్యంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. ఎలా వస్తుందంటే ఇది చెప్తాను కదా ఇందాక, ఈ మన రెవెన్యూ శాఖ ఉంది ఉద్యోగస్తులు, వాళ్ళకి మనం ఎవరికి ఇస్తున్నామో ఏంటంటే వాళ్ళని ఇంకా చూసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఏం సంబంధం దీంతో తిరగరు, ఇళ్ళమ్మట తిరిగేది ఎవరు? ఇప్పుడు వీళ్ళే. ఈ ఉద్యోగస్తులు సరిగా పనిచేస్తే ఇది మొత్తం రాష్ట్రం ముందుకెళ్తుంది. అది చూసుకున్నట్లయితే ఒక పక్క లడ్డూ అంశం అటు తిరిగి ఇటు తిరిగి తమిళనాడు బార్డర్ దగ్గర ఆగింది, అక్కడ ఉప ముఖ్యమంత్రి గారు కూడా కౌంటర్లు వేస్తున్నారు. అవును, అది మంచిదే. ఎందుకంటే ఏదైనా నీతి గల ప్రభుత్వమే ఏదైనా మంచి చేస్తుంది. అది అవినీతి పరులు అంటే మనం చెప్పలేము. ఇదివరకు రాజకీయ నాయకులు ఉన్నారు, హాయిగా సంపాదించుకున్నారు, ఎటువంటి పారిపోయారు. కానీ ఇది మంచిదే. ఎందుకంటున్నట్లయితే విపత్తుకు సంబంధించి నష్టపరిహార చర్యలు చూశారు. ఓ పక్క చూసుకున్నట్లయితే ఇంకా దాటవేసే కార్యక్రమంలో ప్రభుత్వాలు ఉన్నాయని మాజీ మంత్రులు అంటున్నారు. ఏదైతే సూపర్ 6 అమలుకి వీళ్ళు కొంత వ్యవధి అడగడం చూసాం. ఏదైనా సరే విపత్తు పథకంలో చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేరు. ఆయన చాలా ఇక్కడ మనిషి బాధపడుతుంది, ఆయన బాధపడతారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి లడ్డూ విషయంలో కమిటీ వేయడం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో పాజిటివ్గా అనుకుంటున్నారు, ఎలా చూడాలి? అది లడ్డు విషయంలో అంటే ఎందుకంటే అది వేయాల్సిందే, తప్పదు. తప్పు జరిగిన చోట తప్పుని బ్లేవ్ తీసి దాన్ని అరికట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తున్నాడు, అరే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి, చేయకుండా ఉండాలి. అలాంటప్పుడు మరి పథకాలు వేయాలంటే అలా వేయాల్సిందే. ముఖ్యమంత్రిగా ఈయన ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఎలా ఉంది? ఆయన ప్రతిదీ తప్పుని అరికట్టడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన, అది చాలా మంచిది. చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి మహిళలకు పెద్ద రక్షణ ఈ ప్రభుత్వంలో అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? రక్షణ అనేది మానవత్వంగా ఏం చేయాలంటే మనకు ఉండాలి. ఎక్కడో జరుగుతుందని చెప్పేసి దాని ప్రభుత్వాల మీద రుద్దడం కాదు. మనం ఎలా పనిచేస్తున్నాం, మనం అసలు మానవత్వంగా ఉపయోగిస్తున్నామా లేదా అని ప్రజలు నిర్ణయించాలి. ఆ ప్రజల్లో వచ్చిన మార్పుకి ఏది కూడా బాగుంటుంది. వాలంటీర్ పునరుద్ధరణ ఎలా ఉండబోతుంది? నా విషయంలో పెడితే వాలంటీర్లు వాళ్ళ నిజంగా చెప్పాలంటే వాలంటీర్లు వాళ్ళ చుట్టాలకి వాళ్ళ పక్కాలకి ప్రయోగిస్తున్నారు, కానీ సాటి మనుషులకి అసలు ఎవరికి ఇస్తున్నాం ఏంటని. నేను ఉద్యోగస్తుని కదా, నాకు ఎటువంటి పరిస్థితులు కూడా నేను రేషన్ కార్డులు నేను తీసుకోలేదు. చాలామందికి 90% వాళ్ళ మనుషులకే వాళ్ళ పథకాలు ఇస్తున్నారు. అది చాలా తప్పది. అభివృద్ధి వైపుగా ఈ 5 ఏళ్లలో ఎలా వెళ్ళబోతున్నారు? 20 లక్షల ఉద్యోగాలు కూడా ప్రైవేటు సమయంలో ఇస్తామండి. ఏమండి, 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వము మరియు ప్రైవేటు సమన్వయంలో ఇస్తామంటారు. ప్రైవేట్ కన్నా ఆర్పేస్తే ఉద్యోగాలు ఇవ్వచ్చు. ప్రైవేటు వాళ్ళు ప్రైవేట్గా పని చేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా ముందుకు వెళ్తారు.